చెప్పారు. దాన్ని హియర్సే అంటారు. హియర్సే మీద ఆధారపడి ఆ కేసు ఉంది. అంటే మనకి ఎక్కువ కేసులు కాంక్రీట్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఉండవు. కానీ కోర్టుల్లో తేలడానికి టైం పడుతుంది ఇవన్నీ. అందుకనే ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ ఇండియాలో. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసే అంత పెద్ద కేసు, సిబిఐ ఇన్వాల్వ్ అయింది, 2 సార్లు సిట్ వేశారు. ఇంత జరిగితే 6 ఏళ్లుగా దానికి అతిగతి లేదు. జగన్ కేసు, జగన్ది క్విడ్ ప్రోకో, జగన్ వాళ్ళ నాన్న సీఎంగా ఉండి కొన్ని కంపెనీలకు మేలు చేశాడని చెప్పి ఆ కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి ఆ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు. సో అది క్విడ్ ప్రోకో అని పెట్టారు. దాన్ని ప్రూవ్ చేయడానికి ఎంతకాలం కావాలి? మనకు విచిత్రంగా ఉంటుంది. ఒక సిబిఐ లాంటి సంస్థ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఈడీ ఇన్వాల్వ్ అయ్యి 11 ఏళ్ళుగా అతను బెయిల్ మీద ఉండడం విడ్డూరంలోకి విడ్డూరం. సో ఇక్కడ ఏంటంటే లీగల్ సిస్టమ్ అనేది పొలిటికల్ సిస్టమ్ చేతిలో ఉంటుంది. పొలిటికల్ సిస్టమ్ అంటే అర్థం పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అనుకున్నట్టు లీగల్ సిస్టమ్ మొత్తం. లీగల్ సిస్టమ్ అంటే పోలీసులు, జైళ్ళు, కోర్టులు, ఈ మొత్తం కూడా లీగల్ సిస్టాన్ని నడిపించేది ఎవరంటే పొలిటికల్ సిస్టమ్. సో సెంట్రల్ లెవెల్లో మోడీ, రాష్ట్రాల లెవెల్లో సీఎంలు నడిపిస్తుంటారు. సో అందుకనే మనం సీఎం లేకపోతే అక్కడ పార్టీలో ఎవరు ఇంపార్టెంట్ వాళ్ళు అనుకున్న వాళ్ళని హింసించడం, కేసులు పెట్టడం అనేది వన్ ఆఫ్ ద కామన్ అజెండాస్ అన్నమాట. సో అలాగా ఇప్పుడు పోసాని దగ్గర ఒక వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వాంగ్మూలంలో ఏముందంటే, నేను పవన్ కళ్యాణ్ని తిట్టడానికి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి ఇచ్చాడు, దీన్ని సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు అని వాళ్ళ పేర్లు 2 పేర్లు అక్కడ పెట్టారు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే ఈ 2 పేర్లు చెప్పాడు కాబట్టి వాళ్ళ మీద కూడా ఈ కేసులు పెడతారు. వాళ్ళ మీద కూడా త్రిబుల్-1 పెట్టేస్తారు. త్రిబుల్-1 ఎందుకు పెడతారు? నేను చెప్పాను ఆల్రెడీ. త్రిబుల్-1 బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్ అయితే ఆ కేసు పెట్టాలి. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్ అన్నా ఉండాలి, మెంబర్గా ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి ఉండాలి, మెంబర్గా ఆర్గనైజ్డ్ సిండికేట్ క్రైమ్ కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు వీళ్ళకి వాటా అన్న వచ్చుండాలి. ఈ 3 ఉంటే కేసు పెట్టాలి. కానీ అది పెట్టేస్తారు. ఎందుకు పెడతారంటే అది నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు, కాగ్నిజబుల్ అంటే వితౌట్ కోర్టు పర్మిషన్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. మామూలుగా మన చట్టం ఏం చెప్తుందంటే 7 ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష లేకపోతే, అంటే 7 ఏళ్ల లోపల శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయకండి, నోటీసులు ఇచ్చి విచారించండి అని కోర్టులు అనేకసార్లు చెప్పాయి. దాన్ని బ్రేక్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ త్రిబుల్-1 సెక్షన్ పెట్టడం. చంద్రబాబు మీద కూడా 409 అప్పట్లో ఐపీసీ జగన్ పెట్టాడు. ఎందుకంటే అది 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. అట్లాగే త్రిబుల్-1లో మినిమం 3 ఏళ్ళు జైలు శిక్ష, మ్యాక్సిమం లైఫ్ ఉందన్నమాట. అందుకని అది పెట్టారు. ఇప్పుడు ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని సజ్జల మీద, అంటే తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి తండ్రి, సజ్జల భార్గవరెడ్డి కొడుకు, వీళ్ళిద్దరి మీద ఇప్పుడు కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయం తెలిసి వాళ్ళిద్దరూ నిన్న హైకోర్టుకి వెళ్ళారు. అసలు మాకు ఈ కేసుతో సంబంధం లేదు, ఆయన వాంగ్మూలంలో మా పేర్లు ఎందుకు చెప్పాడో మాకు తెలియదు, మేము ఆయన్ని తిట్టమని చెప్పలేదు అనేది వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. అలాగే మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, దాన్ని బేస్ చేసుకొని మమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు, మేము ఎక్కడికి పారిపోం, మాకు స్థిరాస్తులు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నాయి, తర్వాత పులివెందుల్లో ఉన్నాయి కాబట్టి మేము పారిపోయే ప్రసక్తి ఉండదు, మేము ఎప్పుడు దర్యాప్తుకి రమ్మంటే అప్పుడు వస్తాము అని ముందస్తుగా వీళ్ళు వెళ్తున్నారు. మామూలుగా అయితే ఈ రెగ్యులర్ కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయరు. కానీ 1 త్రిబుల్-1 పెట్టేశారనుకో వీళ్ళు అరెస్ట్ అవ్వరు. ఒకసారి వెళ్ళిపోయినాక ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ పోసాని మీద వారెంట్, అనంతపురం పోలీసులు కూడా వారెంట్ రెడీగా పెట్టుకున్నారు చేతిలో. పోసాని బెయిల్ రాగానే వీళ్ళు లట్టుకు కనపట్టుకొని మళ్ళీ జైలు వేస్తారు. మళ్ళీ దాంట్లో బెయిల్ తెచ్చుకోగానే ఇంకొకటి లట్టుకు పట్టుకొని ఇంకొక చోట వేస్తారు. సో ఇది మోడస్ ఆపరెండి అనమాట. అంటే వీళ్ళని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయినాక ఒక్కసారి జైలుకి వెళ్ళినాక ఇంక వీళ్ళు ఇప్పుడిప్పుడే రారు. అందుకే నేను రాజకీయ నాయకులకి అందరికీ చెప్తుంటా, ఏమంటే మీరు ప్రత్యర్థుల్ని తిట్టినా లేకపోతే యాక్టివ్గా ప్రత్యర్థుల మీద పోరాడినా మీరు యోగా చేయండి, మీరు అన్ని రకాల ఫుడ్లకి తినడానికి అలవాటు పడండి, అన్ని రకాల వాటర్ తాగండి, నీచమైన టాయిలెట్లో కూర్చోవడానికి రెడీగండి, దోమల్లో నిద్రపోవడానికి రెడీ పొండి, ఈ లైఫ్ స్టైల్ అంతా ఉంటేనే మీరు తట్టుకోగలరు జైలుకి. చంద్రబాబుకి ఆ లైఫ్ స్టైల్ ఉంది, ఆయన డిసిప్లిన్ లైఫ్, యోగా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన
ఆ 53 రోజులు జైల్లో ఉన్నా కూడా ఆయనకి ఏం ఫరక్ లేదు, ఇంకా మంచిగా రెస్ట్ అవి తీసుకున్నాడు. జగన్కి అవన్నీ ఉన్నాయి కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్న జగన్కి ఏం కాల. కాబట్టి ఇవన్నీ ఉంటేనే ఇప్పుడు పోసానికి అవేవి లేవు. ఆయనకి 66 ఏళ్ళు, ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆయనకి ఇవన్నీ అలవాట్లు లేవు, ఒక ఫుడ్ ఇవన్నీ డిసిప్లిన్ తీసుకోవాలి, కానీ అందువల్ల ఆయన ఇదయ్యాడు. సో అలాంటి ఇష్యూలు ఉన్నప్పుడు అసలు నోరు మూసుకొని ఉండాలి అది, లేదంటే కోర్టు పర్మిషన్తో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించవచ్చు. ఇది ప్రొసీజర్. ఇక్కడ రైల్వే కోడూరు సిఐకి ఏం పని, ఇతను డ్రామా చేశాడా లేదా అనేది రైల్వే కోడూరు సిఐకి సంబంధమే లేదు. అతను చెప్తున్నాడంటేనే సంథింగ్ రాంగ్ అని. అంటే ఇతని అరెస్టే రాంగ్గా చేశారు, తర్వాత ఒక రాంగ్ సెక్షన్ 301 బిఎన్ఎస్ చట్టం పెట్టారు. సో దాని తర్వాత అతను 66 ఏళ్ళు, ఆల్రెడీ ఒక గుండె సర్జరీ జరిగింది. తర్వాత 2 రాత్రులు 2 పగుళ్ళు అతన్ని నిద్ర లేకుండా పోలీసులు తిప్పించి చేశారు. దీంట్లో అతనికి ప్రాబ్లమ్స్ వచ్చుండొచ్చు. సో దాన్ని వీళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చి అతనికి ఫాల్స్ గుండెపోటు అని చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు మనకు కూడా చాలాసార్లు ఇక్కడ ఏదో పెయిన్ అనుకొని వెళ్తాము, అడేమి లేదు సార్ అంటారు. అది మనం డ్రామా చేసినట్టు కాదు కదా. సో మామూలుగానే ఒక 66 ఏళ్ళ వ్యక్తి, ఆల్రెడీ గుండెపోటు ఉన్న వ్యక్తికి 2 రోజులు సరిగ్గా ఫుడ్డు, నిద్ర, ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నారో లేదు తెలియదు. ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకొని వస్తానంటే కూడా వాళ్ళు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. క్లియర్గా వేధింపులు అయితే కనిపిస్తుంది. సో దానివల్ల మళ్ళీ ఒక నెగటివ్ ప్రచారం పోలీసులు చేస్తున్నారంటేనే డౌట్ వస్తుంది. వాళ్ళకి సంబంధం లేదు. జ్యుడిషియల్ కస్టడీలో ఉండే ఒక వ్యక్తిని డ్రామా చేస్తున్నాడు లేదనేది అసలు ఈ పోలీస్ స్టేషన్కి సంబంధమే లేదు. రైల్వే కోడూరు పోలీస్ సిఐ చెప్పడం ఏంటి అర్థం కాలేదు నాకైతే. దాని వెనక ఏం లాజిక్ ఉంది అక్కడే క్లియర్గా మనకు అర్థమవుతుంది, సంథింగ్ ఇది రాంగ్ అని. సో ఇంకోటి ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఆయన నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, ఆయన రాజంపేట ఎమ్మెల్యే, ఆయన చూడడానికి వెళ్తే ఇట్లా నాకు మార్నింగ్ నుంచి 2-3 సార్లు మోషన్స్ అయినాయి, చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది అనేది ఆయన చెప్పినప్పుడు ఆయన జైలు అధికారులకు చెప్పారు, ఇలాగా ఆయనకు వస్తుందంట, ఏదన్నా అయితే మీరే బాధ్యత వహించాలి, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే వాళ్ళు అక్కడ రాజంపేటలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి ఏదో తీసుకెళ్లారు. వాళ్ళు ఇక్కడ మా దగ్గర టెస్టులు చేసే వ్యవహారం లేదంటే అక్కడ నుంచి కడపకి రిమ్స్కి తీసుకెళ్లారు. రిమ్స్లో ఇతనికి ఈసీజీ ఇవన్నీ చేశారు. కానీ తీసుకెళ్ళిన మెథడు కూడా రాంగ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఒక 66 ఏళ్ళ పెద్ద ఏజ్ ఉన్న అతను, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న అతను, నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్ళాలి. కానీ పోలీస్ వ్యాన్లో పోలీసులు ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకొని గాలి కూడా ఆడకుండా తీసుకెళ్లారనే విమర్శ ఉంది. సో అక్కడైతే టెస్టులు చేశారు, టెస్టుల్లో అంతా నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ట్యాబ్లెట్లు ఇప్పుడు వాడుతున్నవి కంటిన్యూ చేయండి అని వాళ్ళు చెప్పారు. సో మళ్ళీ అదే పోలీస్ వ్యాన్లో తీసుకొచ్చారు. ఇది బేసిక్గా జరిగింది. మామూలుగా ఖైదీలకి జైళ్ళల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్. అందుకని పెద్ద జైళ్ళల్లో అయితే ఇవి కూడా పెడతారు. మామూలుగా ఇప్పుడు కృష్ణ మురళి కానీ, పోసాని కృష్ణమురళి కానీ ఇలాంటి వాళ్ళను వీఐపీలా కాదా అన్న చర్చ. లీగల్గా వీఐపీలు కాకపోవచ్చు, కానీ వీళ్ళ భద్రత అనేది మిగతా వాళ్ళకంటే వీళ్ళ భద్రత ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ లీడరు, ఆయన 100 సినిమాలకు పైన రాసిన రచయిత, అంటే టాప్ 5లో ఉంటాడు తెలుగులో, ఎక్కువ నెంబర్ ఆఫ్ రాసినవి. నాకు తెలిసి సత్యానందం